21:3 ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజలైందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండే వారికి తోడై ఉండను. ఆ పట్టణంలో ఎవరుంటారటండి? మనం ఉంటాము. మనతో పాటు ఎవరుంటారటండి? దేవుడు కూడా సింహాసనం, ఆయన ఇక్కడ మనతో పాటు మనుషులతో కూడా ఆయన ఏం చేస్తాడంటే కాపురం ఉంటాడంట. మనం ఆయనకి ప్రజలమై ఉంటామంట. ఇంకా మనకు తోడై ఉండి ఏం చేస్తాడంటాడండి? మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. అంటే ఆయనతో కలిసి మనం ఏం చేస్తూ ఉంటామంటే సహవాసము. ఏ సహవాసం అండి? దేవునితో కలిసి సహవాసం చేస్తాం. ఇక ఆయనకి ఒక ఊరు, మనకు ఒక ఊరు లేదు. అయ్యా నీది నూతన యెరూషలేము, నాది నూతన తెనాలనకండి మళ్ళా, నాది నూతన యెరూషలేము, నేను నూతన యెరూషలేము నివాసిని. ఇప్పుడు నేను నీతో కలిసి కాపురం చేస్తున్నా అంటే నివాసం ఉంటున్నా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను నడిపించే దేవుడిగా నువ్వు ఉన్నావు. ఎంత గొప్ప ఆధిక్యత కదా అండి, ఎంత గొప్ప ఆధిక్యత కదా. దేవునితో నివాసం ఉండడం, నూతన యెరూషలేము పట్టణములో మరి నీవు ఆయన అందరము కలిసి నివాసం ఉండడం, ఆయన మనకు తోడుగా ఉంటే. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన, లేకపోతే ఆల్ నైట్ ప్రేయరు, లేకపోతే దీక్షతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తుంటుంటే అప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తూ జవాబిస్తూ నడిపిస్తున్నాడు కదా. ఆకాశము నుండి, ఎక్కడి నుంచి ఉంటున్నాడు అంటే ఆయన ఆకాశము నుండి ఆయన వంగి చెవి పెడతాడట. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకని? మీరు ఆయన మన ఇంట్లో ఉన్నంత, ఇప్పుడు నా పిల్లలు మేము ఇంట్లో ఉంటామా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు కోసం వాడు ప్రార్థన చేయవలసిన అవసరం ఏమైనా ఉందా? డాడీ రాగానే అడుగుతానులే అంటాడు. ఒకవేళ ఎదురుగుండా ఉంటే వెంటనే అడుగుతాడు. ఎందుకంటే డాడీ విల్ కమ్ అట్ ఎనీ పాయింట్. అంటే సాయంత్రం రావచ్చు, ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడైనా అడగవచ్చు. కాబట్టి ఇంక ఏ విధమైనటువంటి ఏముండదటండి, చదువుదాం. ఏముండదటండి? కన్నుల ప్రతి బాష్ప బిందువో ఇంకా అవసరం ఉంటుందా అండి? డాడీ కూడా ఉంటే, మమ్మీ కూడా ఉంటే ఏమైనా అవసరం ఉంటుందండి పిల్లకాయలకి? అలాగే మన తండ్రి మనతో పాటు నివాసం ఉంటుంటే ఇంకేమైనా అవకాశం ఉంటుందండి? ఎస్.